హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం టమాటా చికెన్ చేసుకుందాము. చికెన్లో చాలా వెరైటీస్ చేసుకున్నాం కదా. ఈరోజు డిఫరెంట్గా, అంటే రెగ్యులర్గా చేసుకున్న చికెన్ కాకుండా డిఫరెంట్గా చేసుకుందాము. టమాటా చికెన్ అంటే ఒకటో రెండో టమాటాలు వేయడం కాదు. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, 1/2 కేజీ టమాటాలతో చేసుకుందాము. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ వేలో ట్రై చేయండి. అంటే మామూలుగా చికెన్ మ్యారినేట్ చేసి లేదా మసాలాలు గ్రైండ్ చేసి అలా ఏమీ లేదు, చాలా సింపుల్గా చేసుకుందాము. దీనికోసం నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. కొంచెం పెద్ద పీసెస్ తీసుకుంటేనే బాగుంటుంది, బోన్స్తో తీసుకుంటేనే బాగుంటుంది, అంటే బోన్స్తోనే ఫ్లేవర్ వస్తుంది. టమాటాలు 1/2 కేజీ. ఈ టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలాగా సన్నగా స్లైసెస్ కట్ చేసుకోవాలి, చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 3 పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా స్లైసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. మామూలుగా రెగ్యులర్గా చేసుకునే చికెన్ కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు మాత్రం రెగ్యులర్గా ఎలా చేసుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ చికెన్ మీకు తెలుసంటే కూడా తెలుసని నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకుందాము. 4 లవంగాలు, 2-3 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, 3 ఇలాయచీ, 1/2 టీ స్పూన్ సాజీరా. గరం మసాలా కొంచెం వేగిన తర్వాత మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుందాము, తొందరగా వేగుతాయి. ఇదిగోండి, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మాత్రమే వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించుకుంటే మాడిపోతుంది, అస్సలు మాడనివ్వద్దు, మాడితే టేస్టే మారిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2.5 టీ స్పూన్స్ కారం పొడి, కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్స్ సాల్ట్ కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ఉల్లిపాయలకి మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెడదాం. 2-3 నిమిషాల తర్వాత ఒక్కసారి కలుపుకొని, ఇదిగోండి చికెన్ నుంచి వాటర్ వచ్చాయి కదా, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ నీళ్ళల్లో చికెన్ని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టుకుందాము. 10 నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీలోంచి చికెన్ పీసెస్ తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా చాప్ చేసి పెట్టుకుని టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలని బాగా కలుపుకొని సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఎంత సాఫ్ట్గా అంటే టమాటాలు మొత్తం ఉడికిపోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. టమాటాలు సాఫ్ట్గా అయ్యాయి కదా, ఇంకా బాగా ఉడకాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఇదిగో చూడండి, టమాటాల్లో ఆయిల్ పైకి తేలింది కదా, టమాటాలు బాగా ఉడికిపోయాయి. ఎంత బాగా ఉడికాయో, ఇలా మొత్తం టమాటాలు ఏమి కనిపించకుండా ఉడికిపోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. పైనుంచి ఇంకా కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొత్తిమీర వేసుకోవాలి.
ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. రెండు పచ్చిమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకుందాము. మూత పెట్టుకొని ఇంకో 4-5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇదిగోండి కర్రీ దగ్గరకు వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే, మంచి గ్రేవీతో టమాటా చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా టమాటా చికెన్ ఎంత బాగుందో. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేసి ఉండరు. మీరు ఇలా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము చేసుకుంటామని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ కర్రీ రైస్లో కన్నా రోటీస్కి, చపాతీస్కి, జొన్న రొట్టె అలాంటి వాటికైతే ఇంకా బాగుంటుంది. మామూలుగా చికెన్ వండేటప్పుడు అంటే 1/2 కేజీ చికెన్ తీసుకుంటే 1/2 కేజీ కన్నా ఎక్కువ టమాటాలు తీసుకోవాలి. ఈ కర్రీ కోసం అయితే ఎంత ఎక్కువ ఉంటే టమాటాలు అంత బాగుంటుంది. మనం దీనికి మ్యారినేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. డైరెక్ట్గా వండుకోవచ్చు. మనకు టమాటాలు ఈ చికెన్ గ్రేవీలో ఉడుకుతాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా టమాటాలు ఉడికిన తర్వాత చికెన్ వేసిన తర్వాత టేస్ట్ సరి చూసుకోండి. అంటే సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఉప్పు కారాలు మేము తినేవి మాత్రమే వేస్తాను నేను. మీరు తినేటట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నచ్చింది కదా? నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.